మన చుట్టూ ఉండే పదార్థం కణాలతో నిండి ఉంటుందని మనకి తెలుసు కదా. కానీ పదార్థంలోని కణాలకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయని మీకు తెలుసా? ఈ వీడియోలో ఆ లక్షణాల గురించి మన రోజువారీ జీవితంలో జరిగే కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం. దీనిలో మొదటిగా ఒక గ్లాసుని సగం నీటితో నింపి దానికి ఒక చెంచా ఉప్పుని కలుపుదాం. మీకు తెలుసు ఉప్పు నీటిలో కరిగిపోతుంది. కానీ కరిగిపోయిన తర్వాత నీటి భాగం ఈ విధంగా మనకు మసకగా కనిపిస్తుంది. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, నీటి యొక్క స్థాయి ఏమాత్రము పెరగదు. మనం ఒక రాయి వేస్తేనో ఒక చేయి అందులో ముంచితేనో మనకి నీటి యొక్క స్థాయి పెరుగుతుంది. కానీ ఉప్పు కరిగిపోవడం వల్ల స్థాయి పెరగడం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కనుక ఈ నీటి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూద్దాం. మనం ఈ చిత్రంలో చూపించినట్టుగా నీలిరంగు బిందువులు నీటి కణాలని, తెల్ల రంగు బిందువులు ఉప్పు కణాలు అనుకుంటే, ఉప్పును నీటికి కలిపినప్పుడు ఉప్పు కణాలు అనేవి నీటి కణాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో విస్తరించుకుంటాయి, లేదా ఆ స్థలాన్ని ఆక్రమించుకొని వాటికవే సర్దుకుంటాయి. ఇది దానంతట జరిగే ప్రక్రియ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నీటి కణాల మధ్య మనకి ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన లక్షణం. ఇంకొక ఉదాహరణ చూస్తే, ఒక బీకర్లోకి నీటిని తీసుకుందాం. దానిలోకి పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని ఒక చుక్కను కలుపుదాం. ఈ విధంగా ద్రావణము నీటిలో మొత్తం వ్యాపించడం గమనిస్తారు. ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పుకున్నదే జరుగుతుంది. నీటి కణాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని పొటాషియం పర్మాంగనేట్ కణాలు అనేవి ఆక్రమిస్తాయి, విస్తరిస్తాయి. కనుక దీన్ని బట్టి కూడా మనకి ఏం అర్థమవుతుంది? కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. ఈ విధంగా ఒక పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలాన్ని వేరే పదార్థం యొక్క కణాలు వచ్చి ఆక్రమించడాన్ని, వాటిలో అవి సర్దుకోవడాన్ని మనం ఏమంటామంటే వ్యాపనము, లేదా ఇంగ్లీష్లో డిఫ్యూజన్ అంటాం. అంటే దీనికి నిర్వచనం, పదార్థం అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు కదలడాన్ని వ్యాపనం అంటారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే కణాలు సమంగా విస్తరించే వరకు ఈ ప్రక్రియ దానంతటిదే కొనసాగుతుంది. అర్థమైంది కదూ? ఇప్పుడు ఈ వ్యాపనం అనేది ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ఎలా ఉంటుందో చూద్దామా? దీనిలో మొదటగా మనం తీసుకున్నది ఇంతకు ముందు వివరించుకున్నదే, పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం. పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంని నీటికి కలపండి. ఈ విధంగా మనకి వ్యాపనం చెందుతుందని చెప్పుకున్నాం కదా. ఇది దేనికి ఉదాహరణ? ద్రవాల్లో ద్రవ పదార్థం యొక్క వ్యాపనము. నీరు ద్రవము, అలాగే పొటాషియం పర్మాంగనేట్ కూడా ద్రవమే. సో ద్రవాల్లో ద్రవ పదార్థ వ్యాపనానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. మరి ఘన పదార్థాలు కూడా మనకి వ్యాపనం చెందుతాయి. ఇక్కడ తీసుకున్న ఘన పదార్థం కాపర్ సల్ఫేట్ లవణము. దీన్ని మనం నీటికి కలుపుదాం. ఈ విధంగా మనకి నీటిలో విస్తరిస్తుంది. సో ఇది ద్రవాల్లో ఘన పదార్థాల వ్యాపనానికి మంచి ఉదాహరణ. అలాగే పదార్థం యొక్క ఇంకొక లక్షణాన్ని తెలుసుకోవడానికి ఈ ఉదాహరణని చూద్దాం. మనం ఒక అగరబత్తీను ఒక గది మూలగా వెలిగించినప్పుడు దాని నుండి వచ్చే పొగ గదంతా వ్యాపిస్తుంది. ఎందుకని? పొగలోని కణాలు మన వాయువులోని కణాల మధ్య ఉన్న ప్లేస్ని లేదా ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తూ వేగంగా చలిస్తున్నాయి. అంటే ఇక్కడ రెండు విషయాలు అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా? పొగ మరియు గాలి రెండు వాయు స్థితిలో ఉన్న పదార్థాలు కాబట్టి దీనిని మనం వాయువుల వ్యాపనం అని చెప్పవచ్చు. అలాగే పొగలోని కణాలు వేగంగా చలిస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఘన, ద్రవ పదార్థాలు ద్రవాలలో వ్యాపనం ఎట్లా చెందుతాయి, వాయువులలో వ్యాపనం ఎలా చెందుతాయి తెలుసుకున్నాం కదా. పదార్థం యొక్క ఇంకొక లక్షణాన్ని కూడా తెలుసుకుందాం. ఈ విషయాన్ని కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఒక కిటికీ నుంచి వెలువడే కాంతిని చూస్తే దాంట్లో కాంతితో పాటు మనకి ధూళి కణాలు కూడా అస్తవ్యస్తంగా తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. అంటే వివిధ దిశలలో వివిధ వేగాలతో వేగంగా చలిస్తూ మనకి కనిపిస్తాయి అన్నమాట. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? పదార్థంలోని కణాలు వేగంగా చలిస్తూ ఉంటాయి, నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఇది కూడా ఒక లక్షణం. ఇలా తిరుగుతూ కణాలు ఎప్పుడూ కదులుతూనే ఉండడం వల్ల దానికి గతిశక్తి అనేది ఒకటి ఏర్పడుతుంది. ఎప్పుడైతే గతిశక్తి వచ్చిందో ఆ పదార్థానికి ఉష్ణోగ్రత కూడా వస్తుంది. ఈ రెండు కూడా మనకి, అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే గతిశక్తి ఎక్కువగా ఉంటుంది, అంటే కదలిక ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ వేగంతో అవి చలిస్తూ ఉంటాయి.
పదార్థం యొక్క ఇంకొక లక్షణాన్ని గురించి ఈ చిన్న ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు నీటిని తీసుకొని ఆ నీటిని ఒక ఉపరితలం మీద, అంటే మీ ఇంట్లో ఫ్లోరు లేదా ఒక గాజు, ఒక సాఫ్ట్‌గా ఉన్న ఒక ఉపరితలం మీద పోసినప్పుడు అక్కడ నీరు అంతా ఇలా మనకి వలయాకార బిందువులుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే నీటి కణాల మధ్య ఉన్న ఆకర్షణ బలాల వల్ల నీటి కణాలు ఒకదానినొకటి ఇలా వలయాకారంలో ఆకర్షించుకొని దగ్గరగా వచ్చి ఈ రకమైన బిందువులను మనకి ఏర్పరుస్తాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనకి పదార్థంలోని కణాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి. ఇది కూడా చాలా ముఖ్యమైన లక్షణం. దీన్ని ఇంకొక ఉదాహరణతో కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ ఇంట్లో చెట్లు ఉన్నాయనుకోండి. దానిపైన వర్షం పడినప్పుడు బిందువులు ఈ విధంగా వలయాకారంగా ఉంటాయి కదా! ఎందుకని? ఇదే కారణం. ఇవి వలయాకారంగా ఏర్పడడానికి నీటి అణువుల మధ్య ఉన్న ఆకర్షణ బలాలే కారణం. ఇప్పటివరకు పదార్థంలోని కణాల యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. అవి ఏంటో క్లుప్తంగా సారాంశంలో చూద్దాం. పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. పదార్థంలోని కణాలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. పదార్థంలోని కణాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి. పదార్థంలో కణాలు కదులుతూ ఉండడం వల్ల వాటికి గతిశక్తి అనేది ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గతిశక్తి ఎక్కువగా ఉంటుంది.